డీటెయిల్స్ చూస్తే నీలిమ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త అయిన వర్ర రవీంద్రారెడ్డిని పోలీసులు నిన్న కడప దగ్గర అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కోర్టులో కూడా మెజిస్ట్రేట్ కోర్టు ముందు కూడా హాజరుపరిచిన తర్వాత కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే అరెస్ట్ చేసిన తర్వాత మీడియా ముందు కూడా అతన్ని ప్రవేశపెట్టారు. అయితే ఈ విధంగా అనుచిత పోస్టులు ఏదైతే సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులకు సంబంధించి అవ్వచ్చు, లోకేష్ కుటుంబ సభ్యులకు సంబంధించి అవ్వచ్చు, ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులకు సంబంధించి అసభ్యకరమైన పోస్టులు పెట్టారు. దీనికి సంబంధించి గనక విచారిస్తే గనక దీని వెనక ఉంది నా సొంత ప్రమేయంతో నేను పెట్టలేదు. సజ్జల భార్గవ్ రెడ్డి, అదేవిధంగా ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ వీరందరితో కొన్ని నేను పెడితే సొంతగా పెట్టుంటే కొన్ని వాళ్ళు పెట్టారని కూడా అన్న మీడియా ముఖంగా చెప్పారు. మరి ఈ అరెస్ట్ తర్వాత ఇంకా ఎన్ని అరెస్టులు ఉంటాయో వేచి చూడాలి. చూద్దాం. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్ర రవీంద్రారెడ్డికి రిమాండ్ విధించారు. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన కేసులో నిన్ననే వర్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి కడప 2వ అదనపు మెజిస్ట్రేట్ ఎదుట వర్ర రవీంద్రారెడ్డిని పోలీసులు హాజరుపరిచారు. ఇరుపక్షాల వాదనలు విన్న మెజిస్ట్రేట్ వర్రాకు 14 రోజులు రిమాండ్ విధించింది. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ నాటి తెలుసుకుందాం. శ్రీనివాస్, వర్ర రవీంద్రారెడ్డికి 14 రోజులు రిమాండ్ విధించారు. సో ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? సోషల్ మీడియా వర్ర రవీందర్ రెడ్డి అరెస్ట్ గత 4 రోజులుగా టెన్షన్ గా ఉన్నప్పటికీ ఈ రోజుకి ఎట్టకేలకు అయిపోయింది. నిన్న సాయంత్రం డిఐజీ ఎస్పీ ఆధ్వర్యంలో మీడియా ఎదుట హాజరుపరచడం జరిగింది. మొత్తం ప్రెస్ మీడియా తర్వాత హాజరుపరచడానికి కోర్టులో హాజరుపరచడానికి ఉంటే జడ్జి అందుబాటులో లేకపోవడంతో నైట్ ఆలస్యంగా చేశారు. ఇప్పుడు తెల్లవారుజాము టైంలో జడ్జి ఇంటి ముందు కడప 2వ అదనపు జడ్జి ముందు ఇంటి ఎదుట తీసుకెళ్లి జడ్జి ఎదుట హాజరుపరచడం జరిగింది. సో 2 విధాల లాయర్లు 2 వైపులా మాట్లాడిన తర్వాత ఇరువైపుల వాదనలు విన్న జడ్జి చివరికి వర్రాకి 14 రోజులు రిమాండ్ విధించారు. ఇవి రిమాండ్ అనంతరం కడప సెంట్రల్ జైలుకు తరలించారు పోలీసులు. మొత్తం మీద అయితే గత 4 రోజులుగా టెన్షన్ పడ్డ అరెస్టుకు సంబంధించి వర్రాది ఎట్టకేళ్లకు అయిపోవడం జరిగింది. అయితే మరోవైపు పోలీసులు వర్రా అరెస్ట్ ముగిసిన తర్వాత ఇప్పుడు ఈ రోజు పులివెందుల పైన దృష్టి పెట్టారు. ఎందుకంటే ఎవరైతే ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా సోషల్ మీడియాలో కీలకంగా ఉన్న భార్గవ్ రెడ్డి అంటే సజ్జల రామకృష్ణ కొడుకు భార్గవ్ రెడ్డి, అలాగే మాజీ సీఎం జగన్ రెడ్డి మేనల్లుడు అర్జున్ రెడ్డి, ఇతను వర్ర రవీందర్ రెడ్డి, ఈ ముగ్గురు నడిపిన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నడిపిన కీలకంగా వీళ్ళే ఈ సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి. సో ఈ రోజు నుంచి వీళ్ళందరూ కూడా పోలీసులు డిఐజీ ఎస్పీ ఆధ్వర్యంలోనే మళ్ళీ పులివెందుల పైన దృష్టి పెట్టారు. వీళ్ళకి ఆల్రెడీ వీళ్ళ పైన ఎస్సీ ఎస్టీ కేసు నమోదైంది. మరోవైపు వైఎస్ అవినాష్ రెడ్డి సంబంధించి పిఏ రాఘవరెడ్డి పైన కూడా ఇప్పుడు నిన్న కేసు నమోదైంది. సో వీళ్ళందరి మేరకు ఈ తీగలాగితే దొంగ మొత్తం లాగే విధంగా ఉంది, దొంగలాగితే తీగ లాగే విధంగా ఉంది. మొత్తం అంతా పులివెందులపై దృష్టి పెట్టి ఇప్పుడు విచారిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇంకా చాలా మంది వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. నీలిమ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.